వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి గతంలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి షెడ్యూల్స్ అనే అంశం దగ్గర మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో 8 షెడ్యూళ్ళు ఉన్నాయని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ 8 షెడ్యూల్స్లో ఆల్రెడీ గత వీడియోలో మనం 7 షెడ్యూల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 8వ షెడ్యూల్. ఒక్కసారి ఆ 7 షెడ్యూళ్ళు గతంలో చెప్పింది ఒక 2 నిమిషాలు రివిజన్ చేసుకొని 8వ షెడ్యూల్కి వెళ్దాం. సరే సార్, షెడ్యూల్స్ అంటే ఏం చెప్తున్నామంటే, ఎక్కడైనా భారత రాజ్యాంగం అనే పుస్తకంలో ఆర్టికల్ దగ్గర సరిగ్గా వివరణ లేకపోతే ఆ ఆర్టికల్కి సంబంధించి బాగా క్లుప్తంగా బాగా వివరించడానికి ఉపయోగించినటువంటివే షెడ్యూల్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఉదాహరణకు భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్ గురించి బాగా క్షుణ్ణంగా వివరించాలి. ఆ వివరించే క్రమంలో వాటిని బాగా వివరించడం కోసం మనం ఏం చేసామంటే షెడ్యూల్స్ అనేటువంటి వాటిలో వివరించడం జరిగింది. సార్, భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినప్పుడు 8 షెడ్యూళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రజెంట్ 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. మరి ఆ 8 షెడ్యూల్లో 1వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే, భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, వాటి భౌగోళిక సరిహద్దులు, వాటిని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, వీటన్నింటి గురించి మొదటి షెడ్యూల్ తెలియజేస్తుంది. సార్, 2వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే జీతభత్యాలని మాట్లాడినాం. దీన్ని మళ్ళీ 5 భాగాలుగా విభజిస్తారు. అందులో పార్ట్ ఏ అనగా రాష్ట్రపతి గవర్నర్ యొక్క జీతభత్యాలు, పార్ట్ బి తొలగించడం జరిగింది. సార్, పార్ట్ సి కింద లోక్సభ స్పీకరు, రాజ్యసభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ స్పీకరు, రాష్ట్రాల యొక్క శాసనసభ స్పీకరు, రాష్ట్రాల యొక్క శాసనసభ డిప్యూటీ స్పీకరు, రాష్ట్రాల యొక్క శాసన మండలి యొక్క చైర్మన్, రాష్ట్రాల యొక్క శాసన మండలి యొక్క డిప్యూటీ చైర్మన్ యొక్క జీతభత్యాల గురించి క్షుణ్ణంగా వివరిస్తుంది సి. సార్, పార్ట్ డి అనేది ముఖ్యంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలకు సంబంధించిన అంశాలు. సార్, పార్ట్ ఈ కింద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క జీతభత్యాలను అని మనం గతంలో అధ్యయనం చేయడం జరిగింది. సార్, అదేవిధంగా 3వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే పదవీ ప్రమాణ స్వీకారం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా దీన్ని కూడా రకాలుగా వివరించారు సార్. సార్, ఒకటి ఏంటంటే కేంద్ర మంత్రుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం. అదేవిధంగానే కేంద్ర మంత్రులు 2వసారి అధికార రహస్యాలను కాపాడుతామని పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సార్, ఇక 3వది ఏంటంటే ముఖ్యంగా పార్లమెంటుకు పోటీ చేసే సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం. సార్, దీంట్లోనే పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం. సార్, మళ్ళీ చెప్తున్నా, పార్లమెంట్ 2 సార్లు ప్రమాణ స్వీకారం చేయాల. మీరు పోటీ చేశారనుకో గెలుస్తారు, కానీ పోటీ చేసిన పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందే 3వ షెడ్యూల్ ప్రకారం. సార్, పార్ట్ 4వ దాంట్లో అంటే 3వ షెడ్యూల్లో 4వ భాగం ఏం తెలియజేస్తుందంటే ముఖ్యంగా పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. సార్, సేమ్ ఎంత చెప్పినానో 3వ షెడ్యూల్లో ఇక్కడ రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర మంత్రుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం, రాష్ట్ర మంత్రుల యొక్క అధికార రహస్యాలను కాపాడతానని తెలియజేసే పదవీ ప్రమాణ స్వీకారం. సార్, 3వది శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం, శాసనసభలకు ఎన్నికైన సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం, మరియు పైన సుప్రీంకోర్టు ప్లస్ కాకు కూడా పదవీ ప్రమాణ స్వీకారం ఉంటుంది సార్. కేవలం రాష్ట్రాల్లో కేవలం హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం మాత్రమే ఉంటుంది. ఇది 3వ షెడ్యూల్. సార్, 4వ షెడ్యూల్లో రాష్ట్రాల యొక్క కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రాజ్యసభ సీట్ల వివరాలు తెలియజేస్తుంది సార్. 5వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే అస్సాము, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలు కాకుండా మిగిలిన ప్రాంతాల యొక్క పరిపాలన, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. సార్, 4 రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న గిరిజనుల గురించి వాటి ప్రాంతాల యొక్క పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకు లోయలో ఉన్నటువంటి గిరిజనుల గురించి తెలియజేసే షెడ్యూల్ 5వ షెడ్యూల్ సార్. ఎందుకనగా అస్సాము, మేఘాలయ, మిజోరం, త్రిపుర కాకుండా మిగిలిన గిరిజనుల గురించి తెలియజేసే 5వ షెడ్యూల్. 6వ షెడ్యూల్ ఏంటంటే కేవలం 4 రాష్ట్రాలు అస్సాము, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి గిరిజనుల గురించి, గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేసే షెడ్యూల్ ఏంటంటే 6వ షెడ్యూల్. సార్, 7వ షెడ్యూల్ సార్ ముఖ్యంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో ప్రారంభంలో 97, రాష్ట్ర జాబితాలో ప్రారంభంలో 66, సార్ ఉమ్మడి జాబితాలో ప్రారంభంలో 47 అంశాలు ఉంటాయి అని తెలియజేస్తుందని క్షుణ్ణంగా అక్కడి వరకు మాట్లాడుకున్నాం. సార్, ఇప్పుడు 8వ షెడ్యూల్ గురించి మాట్లాడడం వెరీ ఇంపార్టెంట్ సార్.
చాలా చాలా ఇంపార్టెంట్. 8వ షెడ్యూల్ మనము మొత్తం రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కేవలం 8 షెడ్యూల్లే ఉన్నాయి. అందులో చివరి షెడ్యూల్ 8వ షెడ్యూల్ 1950 జనవరి 26వ తేదీ నాటికి మాత్రమే. సార్ ప్రజెంట్ అంటే 12 షెడ్యూల్ ఉన్నాయండి. 8వ షెడ్యూల్ సార్ ఫస్ట్ 8వ షెడ్యూల్ అనగానే బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే భాషలకు సంబంధించినటువంటి షెడ్యూల్. సార్ షెడ్యూల్ అంటే ఇప్పుడే చెప్పిన రాజ్యాంగం అనే బుక్లో ఏవైనా ఆర్టికల్ను సరిగా వివరించకపోతే షెడ్యూల్ దగ్గర బాగా వివరించారు. ముఖ్యంగా భాషలకు సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే 8వ షెడ్యూల్. సార్ భాగాల్లోకి వెళ్ళిపోండి. 17వ భాగంలో గుర్తుకు రావాలా సార్? 17వ భాగంలో 343 నుంచి 351 వరకు ఉన్నది ఏంటంటే భాషలకు సంబంధించింది. ఎక్కడ భాగాల దగ్గర గుర్తుకు రావాలా? ఇక నేనేమంటున్నా షెడ్యూల్కి సంబంధించింది, భాషలకు సంబంధించింది. ముఖ్యంగా 8వ షెడ్యూల్ అనగానే భాషలు. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్. మరి భాషలు 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? సార్ 14 భాషలు. ఎప్పటికి? 1950 జనవరి 26వ తేదీన. సార్ ఇది 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. వచ్చినప్పుడు రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? 14. కానీ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 22 భాషలు. అనగా పెరిగిన భాషలు ఎన్ని? 8 భాషలు పెరిగినాయి. ఆ 8 భాషలను ఎట్లా చేర్చాలి అనేది మాట్లాడాలి సార్. ఫస్ట్ 14 భాషలు గుర్తుపెట్టుకున్నాం. దాని తర్వాత మిగిలిన 8 భాషలు అనగా ఈరోజు 22 భాషలు గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. మరి ఎలాగో ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ ముందుగా 14 భాషల తర్వాత ఈరోజు 22 భాషలు అయినాయి సార్. 8 భాషలు ఎట్లా తిరిగినాయి అంటే అన్ని చట్టాల మాదిరిగా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదా సార్ అంటే ఫస్ట్ బ్రెయిన్లో ఫిట్ చేయండి. 8వ షెడ్యూల్లో ఏదైనా భాషను చేర్చాలన్నా, ఏదైనా భాషను తొలగించాలన్నా ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి సార్. రాజ్యాంగ సవరణ అంటే చెప్పిన రాజ్యాంగం అనే బుక్కులో రబ్బర్తో అనగా ఎరేజర్తో కొట్టేయడం కానీ లేకపోతే ఏదైనా అంశాన్ని చేర్చడం కానీ దాన్ని రాజ్యాంగ సవరణ అంటారు. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం అనే బుక్లో సార్ మౌలికంగా 1950 జనవరి 26 ఒక బుక్ ఇచ్చారు, ఆంగ్ల భాషలో ఇచ్చారు, 2 బుక్లు ఇచ్చారు. ఆ బుక్కుల్లో ఏదైనా ఆర్టికల్ దగ్గర ఒక అంశాన్ని ఎరేజర్తో కొట్టేసి మనం కొత్తగా అంశాన్ని చేర్చాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్. ఇట్లా సార్ భారత రాజ్యాంగంలో 20వ భాగంలో 368వ అధికరణ ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగాన్ని 2 పద్ధతుల్లో సవరిస్తారు సార్. మళ్ళీ మాట్లాడతా, చాలా మంది 3 అనుకుంటారు. 3 కాదు, 2 పద్ధతులు. కొన్ని ఎన్నోసార్లు అడిగాడు ప్రశ్న. 368 ప్రకారం ఈ క్రింది ఎన్ని పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని సవరిస్తారు? 2 పద్ధతులు. రాజ్యాంగ సవరణ వచ్చినప్పుడు 20వ భాగం గురించి మాట్లాడినప్పుడు క్షుణ్ణంగా మాట్లాడదాం. మీరు ఇక్కడి వరకు బేసిక్ నాలెడ్జ్ ఇది సార్. ఇది అంటే భాషను చేర్చాలంటే ఖచ్చితంగా 368వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించాలా సార్. ఇప్పటి వరకు మనకు మొత్తం 106 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి అంటే అర్థమైంది సార్. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు ఉన్నాయంటే అర్థమైంది. అంటే రాజ్యాంగం అనే బుక్కు 106 సార్లు సవరణ చేసినారు. మరి ఈ 106 సార్లలో మరి భాషలకు సంబంధించి సవరణలు కూడా ఉన్నాయి సార్. ఈ రాజ్యాంగ సవరణలు మీరు అయిపోయే లోపల అన్ని గుర్తుపెట్టుకొచ్చిందే. ఎగ్జామ్ వాళ్ళు రేపు ఏమడుగుతారో తెలియదు, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు కూడా సార్. ఇప్పుడు ఫస్ట్ 14 భాషలు ఏంటివి చూద్దాము. ఆ తర్వాత పెరిగిన భాషలో రాజ్యాంగ సవరణలు కూడా గుర్తుపెట్టుకోవాలా. రేపు స్టేట్మెంట్ ఇస్తాడు సార్. 8వ షెడ్యూల్ను సవరించాలంటే 368వ అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు అంటాడు. రాజ్యాంగాన్ని సవరించాలా సార్. ఎప్పుడన్నా కానీ రాజ్యాంగ సవరణ చట్టం ఫలానా 2వ 3వ 21వ 71వ 92 అన్నాడంటే రాజ్యాంగ సవరణ 348 ప్రకారం చేస్తారని గుర్తుపెట్టుకోండి. నేను క్లూ కూడా చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకున్నాను సార్. ముందుగా ఈ 14 భాషలు గుర్తుపెడదాం, తర్వాత 22 భాషలు చూద్దాం సార్. 14 భాషలు భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం అనే బుక్లో మొత్తం 14 భాషలు ఉన్నాయి. ఆ 14 భాషలు గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి చూద్దాం సార్. ఆ 14 భాషలు సరే. మొదటి భాష సార్ పైనుంచి వద్దాం సార్. మొదటి భాష కాశ్మీరీ సార్. జమ్మూ కాశ్మీర్లో మాట్లాడే భాష కాశ్మీరీ భాష సార్. రెండవది పైనుంచి వస్తున్నా సార్ పంజాబీ సార్. పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడే భాష పేరు పంజాబీ సార్. మూడవ భాష గుజరాత్ రాష్ట్రంలో మాట్లాడే గుజరాతీ
సార్ 4వ భాష గుజరాత్ కిందనే ఉంటుంది. మహారాష్ట్రలో మాట్లాడే మరాఠా భాష. సార్ మహారాష్ట్ర కిందనే ఉండేటువంటి మలయాళం, అనగా కేరళ రాష్ట్రంలో మాట్లాడే భాష మలయాళం, అనగా దక్షిణ భారతదేశ భాషలు 4 ఉన్నాయి. అందులో ఒక భాష ఏంటంటే మలయాళం. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మలయాళం దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి తమిళం సార్ తమిళనాడులో మాట్లాడే భాష. దాని పక్కనే ఉన్నటువంటి కన్నడ సార్ కన్నడ భాష, అనగా కర్ణాటకలో మాట్లాడే భాష పేరు ఏంటంటే కన్నడ భాష. సార్ కన్నడ తర్వాత నెక్స్ట్ ఇంకొక మన భాష తెలుగు భాష, అనగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాట్లాడే భాష తెలుగు భాష. సార్ దక్షిణ భారతదేశం 4 భాషలు ఉన్నాయి. సార్ ఇక్కడ చూడండి, కశ్మీర్లో మాట్లాడేది, పంజాబ్లో మాట్లాడేది, ఈ గుజరాత్ మరాఠీ 8 భాషలు వచ్చేస్తారు. ఇంకా 1-2 సార్లు చదువుకుంటే బట్టి పట్టకపోతే వచ్చేస్తుంది సార్. సార్ మన ఆంధ్రప్రదేశ్ పైన ఉండేది ఒడిస్సా రాష్ట్రం కాబట్టి ఒడిస్సీ భాష, ఒడిస్సీ అంటాం సార్ దాన్ని, ఒడిస్సా అని కూడా అంటారు సార్. ఒడిస్సా రాష్ట్రంలో మాట్లాడే భాష. దాని పైన ఉన్నటువంటి వీళ్ళ మాతృ రాష్ట్రం ఒకప్పుడు బెంగాల్ అనేది ఒడిస్సా, అనగా బెంగాలీ భాష. సార్ ఇంకొకటి అస్సామీ భాష. సార్ ఇక్కడ చూడండి, ఈ 11 భాషలు అయిపోయినాయి. 14 రావాల్సింది. ఇక ఈజీ. ఉత్తర భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ భాష. సార్ ఇంకొకటి ముఖ్యంగా ప్రాచీన కాలంలో మాట్లాడినటువంటి సంస్కృత భాష. ప్రాచీన కాలంలో మాట్లాడిన భాష సార్ సంస్కృత భాష. సార్ లాస్ట్ భాష చిట్ట చివరి భాష ఉర్దూ భాష. సార్ ఇక్కడ చూడండి, ఉర్దూ భాషను జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషగా గుర్తించారు. అదేవిధంగానే తెలంగాణ రాష్ట్రంలో 2వ అధికార భాషగా కూడా గుర్తించడం జరిగింది ఉర్దూ భాష. సార్ ఇక్కడ ఈ 14 భాషలు ఇలాగా గుర్తుపెట్టుకోవాలి. సార్ పైనుంచి వస్తే కశ్మీరీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, మలయాళము, తమిళము, కన్నడ, తెలుగు, ఒడిస్సా, బెంగాలీ, అస్సామీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం. సార్ ఈ 3 ఒకసారి నేర్చుకోండి, మిగిలినవన్నీ ఒక దగ్గర నేర్చుకోండి. ఈ 14 భాషల్లో ఒక భాష ఏ రాష్ట్ర అధికార భాష లేదు సార్. మళ్ళీ ఒకసారి చెప్తానా సార్, ఏం సార్ అర్థం కదా సార్? రాజ్యాంగం గుర్తించి కదా 14 భాషలు అంటే. సార్ ఈ 14 భాషల్లో ఒక భాష నుంచి ఏ రాష్ట్ర అధికార భాష కాదు, రాష్ట్రాలలో కూడా అధికార భాష. సార్ వచ్చే ఎగ్జాంపుల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికార భాష కశ్మీరీ భాష. సార్ పంజాబ్ రాష్ట్రంలో అధికార భాష పంజాబీ. సార్ గుజరాత్ రాష్ట్రంలో అధికార భాష గుజరాతీ. మహారాష్ట్ర అధికార భాష మరాఠీ. సార్ కేరళ రాష్ట్రంలో అధికార భాష మలయాళం. తమిళనాడులో అధికార భాష తమిళము. సార్ కర్ణాటక రాష్ట్రంలో అధికార భాష కన్నడం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అధికార భాష తెలుగు. సార్ ఒడిస్సా రాష్ట్రంలో ఒడిస్సా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బెంగాలీ. సార్ అస్సాం రాష్ట్రంలో అస్సామీ. ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ అధికార భాషలు ఏంటంటే హిందీ. సార్ ఇక నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో కానీ తెలంగాణలో కానీ అధికార భాషలు ఉర్దూ. సార్ తెలంగాణలో తెలుగు అన్నారు కదంటే 2వ అధికార భాషగా ఉర్దూ. కానీ సంస్కృత భాష వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సంస్కృత భాష ఏ రాష్ట్ర అధికార భాష లేదు, అనగా ఆంధ్రప్రదేశ్ చెప్పలా, తెలంగాణ చెప్పలా, తమిళనాడు చెప్పలా, ఉత్తర భారతదేశ రాష్ట్రాలు ఏవి చెప్పలా, అనగా సంస్కృత భాష ఏ రాష్ట్ర అధికార భాష లేదు. సార్ రాజ్యాంగం మాత్రం గుర్తించింది, రాజ్యాంగంలో అధికార భాషగా గుర్తించింది, కానీ ఏ రాష్ట్ర అధికార భాష లేదు ఏంటంటే సంస్కృతం. ఇంకొక భాష కూడా ఉంది, ఆ తర్వాత మాట్లాడతా. ఇప్పుడు 13వ సంస్కృతం భాష గుర్తుపెట్టుకోండి. సంస్కృత భాష ఏ రాష్ట్ర అధికార భాష లేదు. మళ్ళీ చెప్తున్నా, బ్రెయిన్లో ఫిట్ చేయండి. సరే ఈ 14 భాషలు అయిపోయి ఎప్పుడివి 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సార్ ఇవి. మరి ప్రజెంట్ ఎన్ని భాషలు ఉన్నాయి? 22 భాషలు ఉన్నాయి. మరి 14 నుంచి 22 మారినాయి అంటే 8 భాషలు కొత్తగా వచ్చినాయి, కొత్తగా చేర్చినారు. ఎట్లా చేర్చినారు సార్? 8వ షెడ్యూల్లో రాజ్యాంగం అనే బుక్లో 8వ షెడ్యూల్లో కొత్తగా పెన్ను తీసుకొని యాడ్ చేశారు. సార్ మూల రాజ్యాంగము, మౌలిక రాజ్యాంగము, సార్ ప్రారంభ రాజ్యాంగము, ఆంగ్ల భాషలో ఉన్న రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో కొత్తగా 8 భాషలు ఇంప్లిమెంట్ చేశారు, కొత్తగా 8 భాషలు రాసినారు. ఆ 8 భాషలు గుర్తుపెట్టుకోవాలా సార్? ఒక భాషను చేర్చాలంటే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, ఒక భాషను చేర్చాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలా సార్? రాజ్యాంగంలో 20వ భాగంలో 368 ఆర్టికల్ ప్రకారం సార్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నారు సార్ రాజ్యాంగ సవరణ విధానాన్ని. ఆ రాజ్యాంగ సవరణ ప్రకారమే రాజ్యాంగంలో కొత్త భాషను ఇంప్లిమెంట్ చేయాలా. మరి 15వ భాష ఏంటో చూద్దాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒక్కొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ ముందుగా 15వ భాష ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగింటారు. ఫస్ట్ 15వ భాషగా ఏ భాషను చేశారు? సింధీ భాష. వెరీ ఇంపార్టెంట్. సింధీ భాష సార్, మళ్ళీ చెప్తున్నా, సింధీ భాష అనేది యాక్చువల్గా ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడతారు. సార్ మళ్ళీ ఎందుకు సార్ మన సింధీ భాషలో పాకిస్తాన్ భాష తెచ్చుకున్నామంటే పాకిస్తాన్ భాష కాదు సార్, కానీ పంజాబ్, హర్యానా ఇట్లాంటి ప్రాంతాల్లో, ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ అందరం కలిసి ఉన్నాం కదా, అట్లా భాష మూలాలు ఇప్పటికీ మన భారతదేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి సపరేట్ మాకు రాజ్యాంగం గుర్తించాలంటే అందులో భాగంగా 15వ భాషగా సింధీ భాషను గుర్తించారు సార్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? వెరీ ఇంపార్టెంట్ సార్. 21వ రాజ్యాంగ సవరణ చట్టం. కొన్ని వందల సార్లు అడిగింటాడు. ఏ సంవత్సరము? 1967. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి సార్. ఇక్కడ రాసిన 4 అంశాలు ఇంపార్టెంట్. 4 అంశాలు ఏమున్నాయి సార్? ఎన్నవ భాష? 15వ భాష. 15వ భాషగా ఏ భాషను చేర్చారు? సింధీ భాషను. సార్ ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం? 21వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరంలో? 1967. కొన్ని వందల సార్లు అడిగింటారు సార్. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. భారత రాజ్యాంగంలో 15వ భాషగా సింధీ భాషలో 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 వరకులో చేర్చారు. ఇక్కడ చూడండి, 21వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే అర్థమైంది రాజ్యాంగాన్ని సవరించామని. సార్ ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. అంటే 106 సార్లు రాజ్యాంగం అనే బుక్ను సవరించారు. అందులో 21వ సారి సవరించినప్పుడు ఏ భాషను చేర్చారు? సింధీ భాషను. ఎన్నో సంవత్సరంలో? 1967. అంటే 1967కి వచ్చారు 21 సార్లు సవరించారు సార్. 2025కి వచ్చారు ఎన్నిసార్లు? 106 సార్లు సవరించారు. ప్రపంచంలో ఇన్ని రాజ్యాంగ సవరణలు చేసిన ఏ దేశం లేదు, మన భారతదేశం మాత్రమే సార్. 15వ భాష ఏంటంటే సింధీ భాష. మళ్ళీ చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చూడండి, 16, 17, 18. 16, 17, 18 వరుసగా నేను ఇట్లే గుర్తుపెట్టుకోండి సార్. సార్ మామూలుగా కమాన్ అని గుర్తుపెట్టుకోండి. కమాన్ సార్. 16వ భాషగా కొంకణి భాష. మళ్ళీ చెప్తారు, జాగ్రత్త సార్. సార్ 17వ భాషగా మణిపురి భాష. సార్ 18వ భాషగా నేపాలీ భాష. సార్ సింధీ భాష ఎక్కడ మాట్లాడతారు? పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో మాట్లాడతారు. సార్ కొంకణి భాష ఎక్కడ మాట్లాడతారంటే మహారాష్ట్ర ప్రాంతము, ఈ గోవా ప్రాంతము, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో కొంకణి భాష మాట్లాడతారు సార్. మణిపురి భాష ఎక్కడ మాట్లాడతారంటే మణిపూర్ రాష్ట్రంలో మాట్లాడతారు. నేపాలీ భాష ఏం లేదు సార్. నేపాలీ అంటే నేపాల్ దేశానికి బార్డర్లో ఉన్న రాష్ట్రాల్లో మాట్లాడతారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బార్డరు సార్, బీహార్ బార్డరు, ఈ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో బార్డర్లో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నేపాల్ భాషను మాట్లాడతారు. మాకు కూడా రాజ్యాంగం గుర్తించారని వాళ్ళు పోరాటం జరిగితే ఇదో 18వ భాషను గుర్తించారు సార్. మళ్ళీ చెప్తున్నా, ఈ 3 వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. కొంకణి, మణిపురి, నేపాలీ. కమాన్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్నవ రాజ్యాంగ సవరణ? వెరీ 21 కదా సార్. ఇదో 71వ రాజ్యాంగ సవరణ చట్టం. మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు సార్. 1కి 2 సార్లు చదువుకుంటే ఈజీ సార్. మళ్ళీ చెప్తున్నా, 71వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. ఏ సంవత్సరంలో? 1992. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే సార్ పాలిటీ ఈజీగానే ఉంటుంది. కానీ నాకు తెలిసి అత్యంత క్లిష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే పాలిటీనే. చాలామంది ఏమనుకుంటారంటే పాలిటీలో 75కి నేను 65 మార్కులు చేస్తాను, లేకపోతే కొంతమంది అవుట్ ఆఫ్ చేస్తాం అనుకుంటుంటారు సార్. 65 మార్కులు గ్రేటెస్ట్ మార్కులు అవి. సివిల్ సర్వీస్ చదివే వాళ్ళు కూడా 75కి 75 చేయలేరు. పాలిటీ అంత క్లిష్టంగా ఉంటుంది సార్. ఎకనామిక్స్ చెప్పండి, ఖచ్చితంగా మీరు చేయొచ్చు. ఎకనామిక్స్లో కూడా 75కి 70 ఈజీగా చేయొచ్చు. పాలిటీలో చిన్న ట్రిక్కీ బిట్స్ ఉంటాయి, ఆ బిట్లు పట్టుకోవాలా. ఆ బిట్లు పట్టుకున్న వాళ్ళదే విజయం. మళ్ళీ చెప్తున్నా, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే పాలిటీ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, కమాన్ గుర్తుపెట్టుకోండి. కొంకణి, మణిపురి, నేపాలీ. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం? 71వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎప్పుడు చేశారు? 1992లో చేశారు. ఎన్ని భాషలు చేర్చారు? 3 భాషలు. కొంకణి ఆడ మాట్లాడతారు మహారాష్ట్ర, గోవా, ఉత్తర కర్ణాటక. సార్ మణిపూర్ రాష్ట్రంలో మాట్లాడతారు. సార్ నేపాలీ భాషగా మన నేపాల్ ఉంది కదా సార్, నేపాల్ వాళ్ళదే. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండే కొన్ని బార్డర్స్లో మాట్లాడతారు. బ్రెయిన్లో ఫిట్ చేయండి. 16, 17, 18. సార్ ఇంకా 4 భాషలు ఉన్నాయి సార్, బాగా గుర్తుపెట్టుకోండి. 19, 20, 21,
22 చూద్దాం సార్. ఒకటి 19, 20, 21, 22 BDMS గుర్తుపెట్టుకోండి సార్. BDMS సార్. బి అంటే బోడో. చూద్దాం సార్ ఎక్కడ మాట్లాడతారో మళ్ళీ మాట్లాడతాం. డోంగ్రీ భాష ఎక్కడ మాట్లాడతారో చెప్తా సార్. మైథిలి సార్. లాస్ట్లో సంతాలి సార్. యాక్చువల్గా ఈ 4 భాషలు గిరిజన భాషలే సార్. బోడో అంటే ఎక్కడ మాట్లాడతారు తెలుసా? అస్సాం సార్. మీకు 6వ షెడ్యూల్ చెప్పేటప్పుడు మీకు గుర్తుకు రావాలా. 6వ షెడ్యూల్ చెప్పేటప్పుడు బోడో ల్యాండ్ అని పేరున్నారా సార్? బోడో ల్యాండ్, బోడోలు గిరిజనులు, బోడో ల్యాండ్ ప్రాంతంలో నివసించే గిరిజనులు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక పెద్ద ఉద్యమమే వచ్చింది, బోడో ల్యాండ్ ఉద్యమం. మళ్ళీ చెప్తున్నా, బోడో అంటే అస్సాం గుర్తుకు రావాలా సార్. బోడో ల్యాండ్, కచారు, కర్బీ అంగలాలు ఈ 3 ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు సార్. 6వ షెడ్యూల్లో చెప్పినాను, గతంలో చెక్ చేసుకోండి సార్. బోడో అనగా అస్సాం గుర్తుకు రావాలా. డోంగ్రీ అనేటువంటి గిరిజనులు జమ్మూ కాశ్మీర్లో ఉంటారు. ఈ డోంగ్రీలు మాట్లాడే భాష పేరే డోంగ్రీ భాష సార్. బోడో అస్సాంలో మాట్లాడతారు, డోంగ్రీ వచ్చి జమ్మూ కాశ్మీర్లో మాట్లాడతారు సార్. ఈ మైథిలి సంతాలీలు బీహారు, జార్ఖండ్ సార్. మాతృ రాష్ట్రాలు 2 మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎట్లా ఈ బీహారు, జార్ఖండ్ ఈ బార్డర్లో గిరిజనులు మాట్లాడే భాషలు ఈ మైథిలి సంతాలి సార్. ఈ భాషలు వరుసక్రమంలో గుర్తుపెట్టుకోండి. BDMS బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. మరి ఈ 4 భాషలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఈ 2 కూడండి సార్. కూడితే 92వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. ఆ 2 కూడుకోండి. 21, 71 కూడితే 92వ రాజ్యాంగ సవరణ. అందుకే 2 పేపర్ తీసుకుంటే వచ్చేస్తుంది ఇట్లా. 92వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. ఏ సంవత్సరంలో సార్? 2003వ సంవత్సరంలో. ఈ 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 1967, 1992, 2003. పెన్ను పేపర్ తీసుకుంటే ప్రాక్టీస్ చేస్తే వస్తా సార్. మళ్ళీ చెప్తున్నా, 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి అని 4 భాషలు చేర్చారు. ఏ సంవత్సరంలో? 2003లో సార్. ఇక్కడ చూడండి, 8 భాషలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అవి 14, 8, 22 భాషలు. ఇప్పుడు గుర్తించిన మొత్తం భాషలు ఎన్ని? 22 భాషలు. ఇంకా ఉంది సార్, వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏముంది సార్ అంటే జాగ్రత్తగా వినండి. నేను గతంలో 14 భాషలు చెప్పేటప్పుడు ఒక భాష ఏ రాష్ట్ర అధికార భాష కాదు సార్. ఒక రాష్ట్రంలో ఎక్కడ అధికార భాషగా గుర్తించలా. ఏ భాషను గుర్తించలా? సంస్కృతాన్ని గుర్తించలా. ఈ 8 భాషల్లో ఒక భాష ఏ రాష్ట్ర అధికార భాషగా గుర్తించరా? ఏంటంటే సింధీ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్. 2 కూడా సాతో స్టార్ట్ అయినాయి చూడండి సార్. సంస్కృతం కానీ సింధీ కానీ ఏ రాష్ట్ర అధికార భాషలుగా లేవు. మళ్ళీ చెప్తున్నా, 2 కూడా రాష్ట్ర అధికార భాషలుగా లేవు సార్. కొంకణి ఉందా? ఉంది. గోవా రాష్ట్రంలో అధికార భాషగా కొనసాగుతోంది సార్. మణిపూర్ ఉందా? మణిపూర్ రాష్ట్రంలో ఉంది సార్. నేపాలీ ఉందా సార్? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ బీహార్ ప్రాంతాల్లో 2 అధికార భాషగా గుర్తించడం జరిగింది సార్. బోడో అస్సాంలో సార్. డోంగి జమ్మూ కాశ్మీర్లో సార్. మైథిలి, సంతాలి బీహార్, జార్ఖండ్లో అధికార భాషలు హిందీ కదా సార్. అంటే కొన్ని భాషలను ఎన్ని భాషలైనా మనం అధికార భాషగా గుర్తించచ్చు సార్. మనం అడుక్కుంటే, రాష్ట్రపతి ఒప్పుకుంటే, ఇప్పుడు మన రాష్ట్రంలోనే తమిళులు మాట్లాడే భాషలు ఉన్నాయి సార్. తమిళ ప్రజలు లేరా మన రాష్ట్రంలో? కన్నడ ప్రజలు లేవా? ఇప్పుడు అనంతపురం జిల్లా బార్డర్ లేకపోతే మొత్తం కన్నడ భాష మాట్లాడతారు సార్. మా రాష్ట్రంలో కూడా మాకు అధికార భాషగా గుర్తించండి అంటే మనం అడిగితే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా ఈ 2 భాషలకు ఇప్పటి వరకు ఏ రాష్ట్రం అడగలా, అయ్యా మా రాష్ట్ర అధికార భాష సంస్కృతం, అయ్యా మా రాష్ట్ర అధికార భాష సింధీ అని ఏ రాష్ట్రము ప్రకటించరా. అంటే భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో 2 భాషలు ఏ రాష్ట్ర అధికార భాషలుగా లేవు. మళ్ళీ చెప్తున్నా, ఇది సివిల్ సర్వీస్లో అడిగిన ప్రశ్నలు. మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం, ప్రతి అంశము గుర్తుపెట్టుకున్నాం సార్. భారత రాజ్యాంగం ప్రకారం 22 భాషలు ఉంటే 2 భాషలు మాత్రం ఏ రాష్ట్ర అధికార భాషగా గుర్తించరా. ఆ 2 ఏంటంటే సంస్కృత భాష, సింధీ భాష. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. తర్వాత ఈ విధంగా జరుగుతున్న రాజ్యాంగం గుర్తించిన భాషల్లో కొన్ని భాషలకు ఏం చేశారంటే ప్రాచీన భాషల హోదా ఇచ్చారు సార్. ప్రాచీన భాషల హోదా వెరీ ఇంపార్టెంట్. మరి ఆ ప్రాచీన భాషల హోదా ఏ దానికి ఇచ్చారు? చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా.
ప్రాచీన భాషల హోదా. చూద్దాం సార్ ఎన్ని భాషలకు ఇచ్చారు ఇప్పటి వరకు. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తం 6 భాషలకే ఇచ్చారు ప్రాచీన భాషలు కదా. మరి ఆ 6 భాషలు ఏంటో చూద్దాం. ఎవరైనా గుర్తుపడతారు సార్ 6 భాషలు, ఎవరైనా గుర్తుపడతారు. 4 దక్షిణ భారతదేశ రాష్ట్రాలు, 4 సార్ మన పైనే ఉన్న ఒక రాష్ట్రం ఒడిస్సా సార్. దాని తర్వాత సంస్కృతం సార్. సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనగా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, సంవత్సరాలు కూడా బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే, పెన్ను పేపర్ తీసుకోవాల్సిందే సార్. భారతదేశంలో మొదటిసారిగా అవును సార్ ప్రాచీన భాష హోదా ఇస్తే ఏమవుతుందంటే ఆ భాషను మాట్లాడే ప్రజలు సార్, ఒక భాష ప్రాచీన భాష అయితే ఆ భాష మాట్లాడే ప్రజలు కూడా ప్రాచీనులే అని అర్థం. అనగా దేశంలో మేమే ముందుగా ఉన్నాము అని అర్థం. ఇంకొకటి ఏమంటే ఆ భాష అంతరించిపోకుండా ఆ భాష అభివృద్ధికి ప్రభుత్వాలు బాగా కృషి చేస్తాయి. అందులో భాగంగా భారతదేశం మొదటిసారిగా 2004వ సంవత్సరంలో సార్ బ్రెయిన్లో ఫిట్ చేయాలా, మొట్టమొదటిసారిగా తమిళాన్ని ప్రాచీన భాషగా గుర్తించింది. ఇది బిట్టు ఎన్నోసార్లు అడిగాడు సార్. భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన భాషగా దేన్ని గుర్తించారు? తమిళం. ఏ సంవత్సరం? 2004లో. ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ సంవత్సరమే 2005లో సంస్కృత భాషను ప్రాచీన భాషగా గుర్తించడం జరిగింది. చూడండి సార్, ఒక ప్రశ్న వేస్తే చెప్పండి. ఈ క్రింది ఏ భాష ప్రాచీన భాష హోదా కలిగి ఉండి ఏ రాష్ట్ర అధికార భాషగా కొనసాగలేదు? ఆ భాషను గుర్తించండి. చూడండి సార్, ప్రాచీన భాష హోదా ఉంది, ఇది 2005లో సంస్కృతానికి ఇచ్చారు. ఏ రాష్ట్ర అధికార భాషగా లేదు కదా సంస్కృతానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు ఏ రూపంలో ఇచ్చుకోండి సార్, మన దగ్గర కంటెంట్ ఉంటే వాడు ఏ రూపంలో ఇచ్చినా ప్రశ్న చేయగలము. తమిళం వచ్చి 2004, సంస్కృతం వచ్చి 2005. మళ్ళీ చెప్తున్నా, ఇదిగో ఇది బిట్టు, ఎవరికేం బిట్టు, మనకు అవసరమైన బిట్టు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది సార్. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా 2008వ సంవత్సరంలో 2 భాషలకు ప్రాచీన హోదా ఇచ్చారు. అది మన భాష, మన పక్కనున్న భాష. అనగా మనం ఎక్కువ కర్ణాటక పోతుంటాం కదా, అదిగో తెలుగు భాష, మన దగ్గర ఉన్న భాష కన్నడ భాష. రెండింటికి ఒకటే సంవత్సరంలో ఇచ్చారు సార్, బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగు భాష, కన్నడ భాష. చూడండి సార్, తమిళం ఇచ్చారు, తెలుగు ఇచ్చారు, కన్నడ ఇచ్చారు. ఇక లాస్ట్ దక్షిణ భారతదేశ రాష్ట్రంలో ఒకటే భాష ఉంది, అది 2013వ భాష. మళ్ళీ చెప్తున్నా, మలయాళ భాష. అనగా కేరళ రాష్ట్రంలో మాట్లాడే మలయాళ భాష. చూడండి, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం. దక్షిణ భారతదేశం 4 భాషలు ప్రాచీన హోదా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే దక్షిణ భారతదేశ ప్రజలు ప్రాచీనులే. అందుకే కదా సార్ సింధు ప్రజలు ఎవరంటే చాలామంది ఏమంటారంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన ద్రవిడులే సింధు ప్రజలు. వాళ్ళు అక్కడ ఆర్యులు వచ్చి సింధు ప్రజల మీద దాడి చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి దక్షిణ భారతదేశంలో సెటిల్ అయ్యారు. అనగా సింధు ప్రజలు ద్రవిడులే. అది యూనివర్సిటీలో మాట్లాడదాం సార్. ఇక లాస్ట్ 2014లో ఒడిస్సా భాషను, అనగా ఒడిస్సీ భాషను వెరీ ఇంపార్టెంట్ ప్రాచీన హోదా ఇవ్వడం జరిగింది. బ్రెయిన్లో ఫీడ్ చేయాలి సార్. 1, 2, 3, 4, 5, 6 భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఇచ్చాడు. నాకు తెలిసి మీరు సంవత్సరాలు గుర్తుకు పెట్టుకోకపోయినా ఇదో మన సంవత్సరం మర్చిపోద్దండి, ఫస్ట్ది మర్చిపోద్దండి సార్. ఏ రూపంలో ప్రశ్న అడుగుతాడో తెలియదు. అందుకే సార్ ఎప్పుడూ కూడా గ్రూప్స్ అనేది చదువుతూనే ఉండాలా, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలా. నోటిఫికేషన్తో సంబంధం లే, చదువుతుంటే వస్తూ ఉంటుంది, చదివితేనే వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, చదవకపోతే ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఇది భాషలకు సంబంధించి. ఇంకా ఉంది సార్, మరి ఇంకా భాషలకు సంబంధించి ఏమైనా ఉందా? ఉంది, ఒకసారి చూద్దాం. జనవరి 10 ఏంటి డేట్ సార్? కొన్ని ఇంపార్టెంట్ డేట్ చెప్తున్నా. సెప్టెంబర్ 14. కొన్ని ఇంపార్టెంట్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తేనే, నేను ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తున్నానో మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి, వస్తుంది సార్. నెక్స్ట్ ఫిబ్రవరి 21 సార్. నెక్స్ట్ ఆగస్టు 29 సార్. ఈ విధంగా డేట్లు కానీ సంవత్సరాలు కానీ రావాలంటే ఎన్నిసార్లు చదివింటామో మీరు కూడా అలాగే చదివితేనే సార్. మనము రాస్తున్నది ఆంధ్ర సివిల్ సర్వీస్ అంటాం. ఆంధ్ర సివిల్ సర్వీస్ అంటే దీనికి ఈ మధ్య కాలంలో గ్రూప్ 2 స్థాయికి కూడా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు వచ్చి రాస్తున్నారు. వాళ్ళతో మనం పోటీ పడుతున్నాం కాబట్టి వాళ్ళతో పోటీ పడుతున్నామంటే ఒకసారి అర్థం చేసుకోండి. నోటిఫికేషన్తో పని లేదు సార్, నిక్కచ్చిగా చదవండి. ఎప్పుడన్నా రాని గ్రూప్ 2నే కాదు, ఎన్నో ఏపీఎస్ నుంచి పడుతూనే ఉంటాయి. మన ఉద్దేశం చదవడమే. ఇక్కడ చూడండి, నేను కొన్ని డేట్స్ రాశా, ఒకసారి చూడండి సార్.
జనవరి 10వ తేదీన ఏం డేట్ అంటే ప్రపంచ హిందీ దినోత్సవం సార్. ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుతారంటే జనవరి 10వ తేదీన జరుపుతారు సార్. జాతీయ హిందీ దినోత్సవం అంటే మన దేశం ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ 14 సార్. మళ్ళీ చెప్తున్నా, జనవరి 10వ తేదీ అనగా ప్రపంచ హిందీ దినోత్సవం, సెప్టెంబర్ 14 అంటేనే జాతీయ హిందీ దినోత్సవం. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా అడుగుతున్నారు, ఇది ఎక్కువగా మామూలుగా జీకే ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు సార్. మాతృభాషల దినోత్సవం ఫిబ్రవరి 21 తేదీన బంగ్లాదేశ్లో సార్ చాలా మంది, దాదాపుగా 30 మంది ప్రజలు కాల్పులకు గురై చనిపోవడం జరిగింది మాతృభాష పరిరక్షణ ఉద్యమంలో భాగంగా. అందులో భాగంగా ఈ ఫిబ్రవరి 21 తేదీ గుర్తుగానే అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవంగా జరుపుతారు. మళ్ళీ చెప్తున్నా, అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం. వాళ్ళ యొక్క మాతృభాష పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమ సందర్భంగా కొంతమంది చనిపోవడం జరిగింది. అందుకు గుర్తుగా ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఫిబ్రవరి 21 తేదీన అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవంగా జరుపుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలా సార్. ఆగస్టు 29 తెలుసు మనందరికీ, తెలుగు భాషా దినోత్సవం. మన ఆంధ్రప్రదేశ్లో గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతారు. తెలుగు భాష దినోత్సవం. ఈ 4 డేట్లు గుర్తుపెట్టుకోండి సార్. ఈ 4 డేట్లు గుర్తుపెట్టుకోండి. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. జనవరి 10వ తేదీన అంతర్జాతీయ హిందీ దివస్ సార్. జాతీయ హిందీ దివస్ సెప్టెంబర్ 14. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం. ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవం. తెలుగు భాష దినోత్సవం ఎందుకు 29 జరుపుకుంటామంటే తెలుగు భాషకు ఎనలేని సేవ చేసినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ ఆగస్టు 29వ తేదీన తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. ఇవి భాషలకు సంబంధించింది సార్. మళ్ళీ చెప్తున్నా, 21వ రాజ్యాంగ సవరణ చట్టం, 71వ రాజ్యాంగ సవరణ చట్టం, 92వ రాజ్యాంగ సవరణ చట్టం, 1967 మర్చిపోద్దు, 1992 మర్చిపోద్దు, 2003 మర్చిపోద్దు, సింధీ, కమాన్, కొంకణి, మణిపురి, నేపాలి, బిడిఎంఎస్, బోడో, డోంగ్రీ, మైథిలి, సంతాలి. ఈ భాషలు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు రాజ్యాంగం ఏ రాష్ట్రంలోనూ అధికార భాషగా లేనిది ఏంటంటే సంస్కృతము మరియు సింధీ. ఈ 2 భాషలు తప్ప మిగిలినవన్నీ అధికార భాషగా కొనసాగాయి. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే చాలా సులభంగా ఉంటాయి. నెక్స్ట్ మిగిలిన షెడ్యూల్ అనగా 9వ షెడ్యూల్, 10, 11, 12 ఈ 4 షెడ్యూళ్ళు తర్వాత సెషన్లో మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.